రెగ్యులర్‌గా కాకుండా ఓవర్ నైట్ ఓట్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది టేస్ట్. మరి ప్రాసెస్ ఏంటిదో చూసేద్దామా? ఫస్ట్ మనం యాపిల్‌ని చిన్న పీసెస్‌లా కట్ చేసి అందులో దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి. దాల్చిన చెక్క పొడి వేసుకున్నాక దాన్ని ఒక 1, 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసేసుకోవాలనమాట. ఇదంతా మంచిగా ఫ్రై అయ్యాక దీన్ని పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఒక బౌల్‌లో మనకు నచ్చిన సీడ్స్ అండ్ నట్స్ వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పుచ్చకాయ గింజలు, ఇంకా పంప్కిన్ సీడ్స్, అవిసె గింజలు, చియా సీడ్స్ ఇంకా అలాగే బ్లాక్ గ్రేప్స్ వేసుకున్నాననమాట. మీకిష్టం ఉంటే సన్‌ఫ్లవర్ సీడ్స్, ఇట్లా డ్రై ఖర్జూర ఇలా ఇవి గూడా వేసుకోవచ్చు స్వీట్‌నెస్ కోసం. అండ్ ఇవన్నీ వేసుకున్నాక నేనైతే స్వీట్‌నెస్ కోసము డేట్ సిరప్‌ని యూజ్ చేశాను. మీరు కావాలంటే బెల్లం పొడి అన్నా యూజ్ చేయొచ్చు. అలాగే హనీ ఉంటుంది కదా! తేనెనన్నా యూజ్ చేయొచ్చనమాట. నేనైతే ఇక్కడ స్వీట్‌నెస్ కోసమైతే ఒక 2-3 స్పూన్స్ వరకు డేట్ సిరప్ వేసేసుకుంటున్నాను. డేట్ సిరప్ ఇవంతా వేసేసుకున్నాక మనం మంచిగా కాచి చల్లారి పెట్టుకున్న పాలను గూడా వేసేసుకోవాలి. పాలను గూడా వేసేసుకున్న తర్వాతకి మీకు ఎంత అయితే కావాలో అంత క్వాంటిటీ ఓట్స్‌ని గూడా వేసేసుకోండి. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఓట్స్‌ని అంతా వేసేసుకున్నాక మనం కలుపుకున్న అంతా మంచిగా కలిసే వరకు మంచిగా కలిపేసుకోవాలి. అండ్ అలాగే లాస్ట్‌లో మనం చేసి పెట్టుకున్న యాపిల్ పీసెస్‌ని గూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టకపోతే ఇది పాడవుతుంది. అందుకని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసాక ఇలా గట్టిగా అవుతుంది. దానికి మనం మళ్ళీ కొంచెం పాలు పోసేసి కలుపుకొని తింటే ఉంటుంది. చాలా